అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో ఫర్ ఎవ్రీ బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అయింది. ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా బిగినర్స్ కోసమే. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత అసలు ఫస్ట్ ఇయర్లోనే సి ప్రోగ్రామింగ్ కానీ, పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, జావా ప్రోగ్రామింగ్ కానీ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఫస్ట్ నుంచే చెప్పేస్తారు సింటాక్స్ అంటే ఏంటిది, వేరియబుల్స్ అంటే ఏంటిది, అసలు ఎందుకు వాడుతున్నాం, అసలు పైథాన్ అంటే ఏంటిది. దీని గురించి ఒక్క కాలేజీలో కూడా ఎవరు చెప్పడు, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు. బట్ స్టూడెంట్స్గా మీరు నేర్చుకోవాలి. యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వచ్చాం, ఎంటర్ అయిపోయింది, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాం, హ్యాపీగా చదువుకుంటాం అనుకుంటారు. కానీ ఒక స్టూడెంట్స్కి ఫస్ట్ ఇవనేది ఏవి తెలియకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ చేయగానే వాడి మైండ్లో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు పైథాన్, అసలు ఏంటిది సింటాక్స్ అంటే ఏంటిది, వేరియబుల్స్ అంటే ఏంటిది, ఎందుకు తీసుకుంటున్నాడు, ఇదన్నీ అర్థం చేసుకునేసరికి ఆ లాంగ్వేజ్ అసెమ్ అయిపోద్ది. అంటే ఒక సెమిస్టర్ వేస్ట్ అయిపోతుంది. అసలు కోడింగ్ అంటే ఏంటిదో నేర్చుకునేసరికి 1 year కంప్లీట్లీ ఎండ్స్. కొంతమంది ఉంటారు, ఏముందిలే 1 yearగా, ఈ 3 years ఉందిగా, ఒకటి నేర్చుకొని లాస్ట్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని మా మావయ్య అన్నాడు, మా బాబాయ్ అన్నాడు, మా బాబాయ్ అమెరికాలో చేస్తున్నాడు, మా బాబాయ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నాకు జాబ్ వచ్చింది అనుకుంటాడు. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆ బాబాయ్ ఆ మావయ్యల్ని తీసేసేటట్టే ఉంది. నీకు స్కిల్ ఉందా ఉంచుతున్నారు, ఎల్స్ వాడికి అవసరం లేదు, జాబ్లో నుంచి ఆ బాబాయ్ని ఆ మావయ్యని తీసేస్తున్నారు. అందుకని గుర్తుపెట్టుకొని మన లైఫ్ ఎవడు లీడ్ చేయడు, మన లైఫ్ మనమే లీడ్ చేసుకోవాలి. సో అలా 1 year వేస్ట్ చేయడం ఎందుకు, ఇప్పుడే నేర్చేసుకోండి. అసలు ఎందుకు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఎందుకు చదవాలి, మనం అసలు చదివిన తర్వాత ఫ్యూచర్లో అసలు ఏ జాబ్స్ వస్తాయి, ఎందుకు చేయాలి, ఒక యాప్ని నడపాలా, ఏం చేయాలి అనే డౌట్ ఉండిద్ది, ఎవరికన్నా ఉండిద్ది. ఈవెన్ 1 year నేను అట్లానే వేస్ట్ చేశాను. మీరు అలా చేయకూడదనే ఈ వీడియో చేస్తున్నా, పర్టికులర్గా బిగినర్స్ కోసం మాత్రమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. వై వీ నీడ్ పైథాన్. అసలు పైథాన్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా, ఈవెన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఎందుకు నేర్చుకుంటున్నాం. సరే, మీరు నేర్చుకున్నారు, అంతా అయిపోయింది, 4th yearలో జాబ్ కొట్టేశారు. ఇప్పుడు మీరు ఫ్రెషర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ ప్రాసెస్ ఎలా జరిగిద్దంటే, నువ్వు అక్కడికి వెళ్ళగానే నీకు ఒక టీం ఉండదు, నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, ఆ ప్రాజెక్ట్ ఆ నెల మొత్తం చేయాలి. అసలు ఏంటిది ఆ ప్రాజెక్ట్, ఎందుకు చెప్తున్నా వినండి. ఇది ఒక కన్వర్జేషన్. ఆ కన్వర్జేషన్ ఎలా జరిగిద్దంటే, ఒక క్లయింట్కి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మధ్య, అది ఎంప్లాయీ కాదు, ఆ కంపెనీకి మధ్య జరిగిద్ది. ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తాడంటే ఒక ప్రాజెక్ట్ అనేది నీకు ఇస్తాడు, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, నాకు ఈ ఫీచర్స్ కావాలి, ఇవ్వండి అని. మీరేం చేస్తారు, మీరందరు కలిసి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ టీమ్స్ అన్నీ కలిసి ఒక యాప్ అనేది, అప్లికేషన్ అనేది, ఆ ప్రాజెక్ట్కి ఒక అప్లికేషన్ అనేది తయారు చేసి వాడికి ఇస్తారు. అంటే అర్థం కాలేదు కదా, చెప్తా వినండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇవన్నీ ఉన్నాయో, ఇప్పుడు ఆ అమెజాన్ వాడే ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తాడు, నాకు ఈ ఫ్యూచర్ కావాలి, ఇది అప్డేట్ చేసాడు. మీరేం చేస్తారు, అది ఎలా చేయాలా, ఎన్ని డేస్ పెట్టిద్ది, ఎంత బడ్జెట్ పెట్టిద్ది, మీరు అసైన్ చేస్తారు. అంటే క్లయింట్ వచ్చి అడిగాడు, నా దగ్గర ఇది స్టార్టప్ ఐడియా, నా స్టార్టప్ ఐడియా ఇది, దీనికి మీరు డిజైన్ చేసేయండి సాఫ్ట్వేర్ అనేది. మీరేం చేస్తారు, వాడి స్టార్టప్ ఐడియా ప్రకారం మీరు అనేది డిజైన్ చేస్తారు. ఇప్పుడు మనం అంటే
మనుషులం కాబట్టి తెలుగులో మాట్లాడుకున్నా ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా నువ్వేమన్నావు నాకు అర్థమైద్ది, నేనేమన్నాను నీకు అర్థమైంది. బట్ అవి యాప్స్, అప్లికేషన్స్, కంప్యూటర్స్ వీటి మధ్యలో జరిగేది. కంప్యూటర్స్ మనం ముందే చెప్పుకున్నాం, కంప్యూటర్స్ అనేది బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకునేది, నార్మల్ లాంగ్వేజ్ అనేది అసలు అర్థం చేసుకోదు. క్లయింట్కి తెలియదు కదా పైథాను, జావా ఇవన్నీ. అప్పుడు నీ దగ్గరకు వస్తాడు. నీకు తెలుసు కదా పైథాన్ నుంచి, జావా నుంచి కానీ, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి కానీ కంప్యూటర్తో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి. సో నువ్వు ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేసి ఇస్తావు క్లయింట్కి. క్లయింట్ ఏం చేస్తాడు, దాన్ని పబ్లిష్ చేసుకుంటాడు. పబ్లిష్ చేసుకొని యూజర్స్ అంటే నథింగ్ బట్ మనమే యూజర్స్. అదేంది భయ్యా మనమే యూజర్స్ అంటావు, మనమే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటావు అంటున్నాను అనుకున్నావు? నథింగ్, ఏం లేదు. యూజర్ అంటే నువ్వు ఏమన్నా యాప్లో నుంచి షర్ట్ కానీ డ్రెస్ కానీ ఆర్డర్ చేసావు అనుకో, అది నీ దగ్గరికి ఎలా రీచ్ అవుతుంది? అది నువ్వు చేసిన అప్లికేషనే, కానీ వాడు వాడుకున్నాడు, వాడి దగ్గర ఆ బడ్జెట్ ఉంది, స్టార్టప్ ఉంది. సో ఇలా ప్రాసెస్ అనేది జరిగింది. నువ్వు అనుకోవచ్చు నేనే స్టార్టప్ పెడతాను, వై నాట్, పెట్టుకో, ఎవడు కాదన్నాడు. కాకపోతే నీ దగ్గర బడ్జెట్ ఉండాలి, నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అది ఒక నీ పైథాన్ నుంచో జావా నుంచో రాదు. బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ హెల్ప్ కావాలి, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ వాడితే ఒక అప్లికేషన్ తయారైంది. ఆ అప్లికేషన్ తయారైంది, నీ దగ్గర బడ్జెట్ ఉంది, నీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ అంటే ఏం లేదు, డైలీ వాడి వాచెస్ కానీ షర్ట్స్ కానీ వాట్ ఎవర్ ఏమైనా కానీ కావచ్చు, ఉన్నాయి. పెట్టుకోవాలనుకున్నావు అనుకో, పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే సాఫ్ట్వేర్ లోపల జరిగే ప్రాసెస్ అంతా ఇదే. అందుకని 1 ఇయర్ వేస్ట్ చేయకుండా, 1 ఇయర్ కాదు అసలు 1 మంత్ వేస్ట్ చేసినా కానీ మన పోస్ట్ ఇంకొకటి తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇంకోటి, క్లయింట్ వచ్చి నీకు ప్రాజెక్ట్ ఇచ్చాడంటే వాడు చెప్పినట్టు చేయాలి. అసలు ఏంటి ప్రాసెస్ ఏంది? ఇప్పుడు క్లయింట్ అంటే ఒక షాపింగ్ అనే కాదు, ఏమైనా. ఇప్పుడు డేటాబేస్కి వస్తే ఏటీఎమ్స్ ఉన్నాయా, అవి ఎట్లా వర్క్ అవుతున్నాయి, నువ్వు చేయబట్టే ప్రాజెక్ట్, నీ ప్రోగ్రామ్ నడపబట్టే, నీ ప్రోగ్రామింగ్ వల్ల వాడి ట్రాన్సాక్షన్ అనేది ఏమన్నా జరుగుతున్నాయి. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా వేరియబుల్స్ అంటే ఏంటిదో, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నిన్నేం తీసుకున్నాం, ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని 5 అనే వాల్యూని అసైన్ చేసాం. ఇక్కడ కూడా అంతే సింపుల్, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకో, దానికి క్యూ కానీ స్టాక్స్ కానీ ఈ తర్వాత వస్తాయి. పైథాన్ అనేది చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఊప్స్ ఉన్నాయి, డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, మాంగోడిబి, చాలా ప్రాసెస్ ఉన్నాయి. పైథాన్ అనేది 2-3 మంత్స్లో వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు. పైథానే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా 2-3 మంత్స్లో వచ్చిందంటే అది అసలు వేస్ట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అది వేస్ట్. అసలు ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుద్ది భయ. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ కూడా ఇదే. బయట అయితే టఫ్, టఫ్, చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. నువ్వు 1 మంత్ లేట్ చేసినా ఆ పోస్ట్ ఇంకొకటి తీసేసుకుంటాడు. నేను ఫస్ట్లో చెప్పా కదా, బాబాయ్ అన్నాడు, మాయ అన్నాడు, అస్సలు వాళ్ళనే తీసేసే పొజిషన్లో ఉంది. సో వీ వాంట్ టు లర్న్ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఖచ్చితంగా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి.
ఇంకా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సీ యూ. బై బాయ్.